నా వాయిస్ వినపడడం లేదన్నా ప్లీజ్. అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి వివిధ శాఖల్లో ఉన్న నాయకులకి అలాగే కేంద్ర ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గత 3 సంవత్సరాలుగా పోస్టులు ఉన్నాయి కానీ పవర్స్ లేవు. అలాగనే ప్రజలకు ఈరోజు గౌరవ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం ఉన్న సీఎం కాబట్టి వారి ఆశిస్తూ ఇక్కడ మళ్ళా రామన్న గారి సహాయ సహకారాలతో వారి సహాయంతో పుంగనూరు పట్టణ ప్రజలకి అలాగే పుంగనూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు ఒక 11 మంది త్వరలో టీడీపీ పుంగనూరు పట్టణ అభివృద్ధికి అలాగే పుంగనూరు పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి సహాయ సహకారాలతో ఎందుకంటే పుంగనూరులో ఇన్నేళ్ళు రూలింగ్ యాదవ్ వస్తే అది పుంగనూరులో వచ్చేది కాదు. అలాంటిది పోయినసారి వచ్చింది. కానీ అభివృద్ధిలో ఎలాంటి అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు పెద్దలు అడిగినారు, మీరేమన్నా పార్టీ షెడ్యూల్ కోసం వస్తారా, ఏమన్నా ఇక్కడ సేఫ్టీ కోసం వస్తారా అని. మేము మా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా రోడీ షీటర్లు కాదు, కేసులు కూడా ఏం లేవు. అందరూ కౌన్సిలర్లే, అందరూ క్లియర్ చిట్గా ఉండేది. మీరు కనుక్కున్నా కూడా ఒకరిపైన కూడా ఎలాంటి ఇవి కూడా ఉండవు. కానీ ఎందుకు వస్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేవాళ్ళు. అలాంటి మా పుంగనూరు కూడా చంద్రబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పుంగనూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు. మా వార్డులో చంద్రబాబు ఆధ్వర్యంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాం. అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని. దీనివల్లే మనం కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది. మన పుంగనూరు కూడా క్రికెట్లో అభివృద్ధి చెందిపోతుందనే ఉద్దేశంతోనే కూడా మనం చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. మనం ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చినా కూడా పవర్ ఇరు. ఎందుకంటే అది మన అందరికీ తెలుసు. నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు తెలుసుకొని పవర్ లేకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో పవర్ ఇవ్వలేదు. అలాగా కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి, చెప్పుకోకపోతే అవన్నీ వదిలేసి ఇప్పుడుండే టీడీపీ నాయకులు కానీ పుంగనూరు నియోజకవర్గం కానీ మా పట్టణ మైనార్టీ నాయకులు మా సోదరులంతా ఇంతకుముందు కూడా ఉన్నారు. నేను తెలుగు యువతలో 10 ఏళ్ళుగా పుంగనూరు తెలుగు యువత అధ్యక్షుడుగా ఇంతకుముందు కూడా ఉన్నాను. నేను అందరూ కలుపుకొని ఒక తెలుగుదేశం కుటుంబంలో అందరూ కలిసి పుంగనూరు అభివృద్ధి ముందుకు తీసుకుంటామని తెలియదు.